ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బండి సంజయ్కు తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70% మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని, అది నిరూపించకపోతే తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. బండి సంజయ్ రైతులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే భరించలేకపోతున్నారా అని నిలదీశారు. రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఇంత పెద్ద రుణమాఫీ జరుగుతుంటే ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ధ్వజమెత్తారు. దేశంలోని ఒక రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రుణమాఫీ అమలు చేశారా అని ప్రశ్నించారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన గుజరాత్ రైతులకు 100 కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పంటలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోతే కనీసం ₹1 కూడా విడుదల చేశారా అని అన్నారు. రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసిన మోదీ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. గుజరాత్ భారీ వర్షాలు కురిస్తే 100 కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం భారీ వర్షాలకు పంట నామరూపాలు లేకుండా పోతే పంట నష్టపరిహారం ₹1 అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు.